పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ వాల్యుబుల్ టైంని ఇక్కడ స్పెండ్ చేస్తున్నందుకు, మీ అందరికీ పిలవగానే వచ్చినందుకు ముఖ్యంగా మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ లాట్ అండి. ఇంకా మన సినిమా గురించి మేము వర్క్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈరోజు వరకు మీరు అందించిన సహకారం మర్చిపోలేనండి. చాలా చక్కగా ప్రజల్లోకి మన సినిమాని తీసుకువెళ్తున్నారు. అందుకు మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు, ఇంకా ధన్యవాదాలు. ఈ సినిమాలో అన్ని రకాలైనటువంటి ఎలిమెంట్స్ ఉండేలా మంచి స్టోరీని ఇచ్చి, అలాగే తన హార్డ్ వర్క్తో దీన్ని చక్కగా తెరకెక్కించినటువంటి మా సోదర సమానులు మన సినిమా డైరెక్టర్ గారు కొండ రాంబాబు గారికి ఈ తొలి సినిమా సందర్భంగా నేను అతనికి ఇంకా మంచి బ్రైట్ ఫ్యూచర్, ఇంకా చాలా చాలా సినిమాల్లో అతను బిజీ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మై హార్టీ విషెస్ అందిస్తున్నానండి. నెక్స్ట్ మన సినిమాని పూర్తి చేయడం వరకే మా వంతు అయిపోయింది. ఇంకా తర్వాత నుంచి గైడెన్స్, తన అమూల్యమైన గైడెన్స్తో సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చి దీన్ని ఇంకా ఇంకా ముందుకు నడిపిస్తున్నటువంటి స్టార్ డైరెక్టర్ వీరశంకర్ గారికి మన సంస్థ తరపున ఇంకా వ్యక్తిగతంగాను సంపూర్ణమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి సాటి కళాకారులకు, హీరోయిన్స్కి, హీరో గారికి, తర్వాత మన బెస్ట్ టెక్నీషియన్స్ దొరకడం నా అదృష్టం అండి. విజయ్ కూరాకులు గారు అద్భుతమైన మైమర్చిపోయే మ్యూజిక్ని అందించారు. అందుకు వారికి ఈ వేదికగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే రవివర్మ గారు, కోటేష్ మానవ్ గారు, సమీర్ గారు, ఇలా బోస్బాబు గారు, రచరవి గారు, ఇట్లా అందరూ కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్టులు మన ఫస్ట్ స్టెప్లో మనకి దొరకడం అనేది ఇది ఒక మంచి గుడ్ సైన్గా నేను భావించి ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నాము. అట్లాగే ఓటీటీ వాళ్ళు కూడా మనల్ని సంప్రదించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అనుకుంటున్నాను. మీ అందరి సహకారం ఉంటే ఇంకా అన్ని పనులు కూడా చాలా వేగంగా పూర్తవుతాయి. అట్లాగే కో ఆర్టిస్టులందరికీ కూడా, నాతో పాటు పనిచేసిన, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సంస్థ తరపున సంపూర్ణంగా అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది ప్రొడ్యూసర్గా నా తొలి చిత్రం. ఇక మీరు అందరూ ఇచ్చే ప్రోత్సాహంతో, ప్రజలు ఇచ్చే ప్రోత్సాహంతో ఇంకా ఆగకుండా ముందుకు వెళ్ళాలనేటటువంటి నా సంకల్పాన్ని మరింత దృఢం చేసి, మరింత స్ట్రాంగ్ చేసి, నా విష్ని కూడా మీరు ఫుల్ఫిల్ చేసి ప్రజలకు అందించవలసిందిగా మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన సంస్థని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను.